మన చెఫ్. ఈరోజు మనం బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: ఎగ్స్ 4, ఉల్లిపాయ 1 ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. మీకు వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీర ఇది కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి, కొంచెం తీసుకొని. 2 పచ్చిమిర్చి తీసుకొని ఇలా వీలైనంత సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, చక్కెర షుగర్ ఇది 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ ఎగ్స్ని పగలకొట్టి వేసేయండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్గా, అదేవిధంగా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఇక్కడ నేను, అంటే 4 బ్రెడ్ ఆమ్లెట్లు వస్తాయి. ఇలాగా 4 పగలకొట్టి వేసుకున్నాం కదా, ఇది ఒకసారి కలియబెట్టండి. బాగా బీట్ చేయాలి. ఇలా బీట్ చేసిన తర్వాత దీంట్లో ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. దీంట్లో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఇవి కూడా వేసేసుకోండి. దీంట్లోని మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, ఇవన్నీ వేసుకొని అన్నీ కలిసిపోయేటట్టు బాగా బీట్ చేయండి. బాగా తిప్పండి, కలదిప్పండి. ఇలా అన్నీ కలిసిపోయేటట్టు బాగా తిప్పుకున్నాం కదా, దీన్ని ఇలా పక్కన పెట్టుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీని మీద షుగర్ ఇలా చల్లండి. చల్లి ఇది మొత్తం ఇలా అంటూ ఉన్నారంటే షుగర్ మొత్తం కరిగిపోయి, చూసారు కదా షుగర్ అంతా కరిగిపోతుంది. దీన్ని మొత్తం ఇలా అనేసి మళ్ళీ ఇట్లా టర్న్ తిప్పుకోండి, రెండో వైపు కూడా. కొంచెం రెడ్ కలర్ రావాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. లోపల తీయగా, బయట కొంచెం కారం కారంగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కొంచెం ఫ్రై అవనివ్వండి. ఇలా 2 సైడ్స్ కాలిన తర్వాత ఇలా కాలితే సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లో తీసుకోండి. మళ్ళీ అదేవిధంగా ఇంకో దాన్ని కూడా వేద్దాం. జస్ట్ ఇలా చల్లుకున్నారంటే సరిపోతుంది. షుగర్ మొత్తం కరిగి ఈ బ్రెడ్కి చక్కగా పట్టేస్తుంది.
చూసారా, ఇలా కాలితే సరిపోతుంది. ఇది కూడా తీసి పక్కన పెట్టి, ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకోవడానికి ఈ ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని ఇలా ఆమ్లెట్ లాగా వేసేసేయండి. ఇలా మొత్తం వచ్చేసిన తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా బ్రెడ్, దాన్ని రెండు వైపులా ఇట్లా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఈ తడికి ఇది చాలా సాఫ్ట్గా అయిపోతుంది బ్రెడ్. ఇలా పెట్టేసేయండి. ఇలా కాలిన తర్వాత దీన్ని సెకండ్ సైడ్ తిప్పుకోండి. ఈ రెండో సైడ్ కూడా కాలిపోయింది కదా, ఇలా తిప్పేసి ఇది మొత్తం ఈ బ్రెడ్ మొత్తం కప్పేసేటట్టు ఫోల్డ్ చేయండి. చాలా జాగ్రత్త అండి, ఇరిగిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే ఇంకొక ఆమ్లెట్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఇప్పుడు మళ్ళీ మనం ముందుగా కాల్చుకున్నాం కదా ఇప్పుడు దీని చుట్టూతా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలింది కదా, ఇలా రెండో సైడ్ కూడా తిప్పేసేయండి. ఇలా రెండో సైడ్ కూడా కాలిన తర్వాత దీన్ని మొత్తం ఇలా కవర్ చేసేయండి. చూసారా, సింపుల్గా అయిపోయే ఎంతో టేస్ట్గా ఉండే బ్రెడ్ ఆమ్లెట్. ఇది కూడా ప్లేట్లో తీసుకోండి. చూసారు కదా, ఎంతో టేస్ట్గా ఉండే బ్రెడ్ ఆమ్లెట్. మనం లోపల కొంచెం షుగర్ వేసాం కాబట్టి షుగర్ ఆ తీపితనం పైన ఈ కారం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ స్పైసీనెస్ తీపితనం రెండు కలిసి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.